శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి వారిని అనుగ్రహ భాషణ సహిత ఆశీస్సులు అందించవలసిందిగా సభక్తిపూర్వకంగా కోరుతున్నాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఈనాటి నుంచి ఈ భాగ్యనగరానికి ఆధ్యాత్మిక కాంతిని ప్రసాదించే కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఈ ప్రాంగణంలో శ్రీమాన్ నరేంద్ర చౌదరి దంపతులు భక్తి టీవీ ద్వారా అందిస్తున్నందుకు ముందుగా వారికి మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోవడానికని ఎంతో శ్రద్ధతోటి వచ్చిన మీ అందరికీ మంగళాశాసనాలు చేస్తున్నాం. వారిలో ఉండేటటువంటి మంచి కార్యం చేయాలి అనే ఒక శ్రద్ధ, ధర్మాన్ని 10 మందిలోకి తీసుకొని పోవాలనేటటువంటి మంచి ఆచరణను అందరికీ అందించాలి అనే ఒక ఉత్సాహం కాస్త ఆలస్యమైనా మేము ఇక్కడికి వచ్చేటట్టు చేసింది. ఈ భక్తి టీవీ వారి ద్వారా చక్కటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒక రకమైనటువంటి స్థాయిలో ఉండేటువంటి వారికి ఈ రకమైనటువంటి దీప ప్రజ్వలన ద్వారా మంచి మానసమైనటువంటి ఒక ప్రేమ పరిపాకమై అది భగవంతుణ్ణి చేరగలిగేటట్లుగా తీర్చిదిద్దాలి అని ఇంత మంచి ఏర్పాటు చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క రకమైనటువంటి అందాలు సంతరించుకుంటోంది. మొదటి ఏడాది ఏదో క్యాజువల్గా వారు ప్రారంభం చేసినా అది ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క రకమైనటువంటి ఇంప్రూవ్మెంట్ వారు దీంట్లో చేస్తూ అద్భుతంగా దీన్ని అందిస్తున్నారు. క్రమము సరి అయినటువంటి రీతిలో దీన్ని చక్కగా చేయగలిగేటటువంటి వారి యొక్క ఉత్సాహం అది సరి అయినటువంటి దిశలో చక్కగా సాగుతూ మరింత పైకి వారిని తీసుకువెళ్ళాలి అని మనందరికీ కూడా ఈ వెలిగించే దీపాల ద్వారా అది మన గృహాల్లో కూడా చక్కగా వెలిగించుకుంటూ మంచి సంపదలని మనకి తెచ్చి ఇవ్వాలి అని ఆశిస్తూ అనేక మంగళాశాసనాలు మేము చేస్తున్నాం. శ్రీమాన్ చౌదరి దంపతులకి, అలానే ఈ పూట ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులకి, ఈ కార్యక్రమాన్ని చక్కగా అందుకుంటూ ఉండేటటువంటి మీ అందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తూ శ్రీమాన్ చౌదరి దంపతులని ఈ మంగళాశాసనాలు స్వీకరించి ఆ తర్వాత పై కార్యక్రమాన్ని నడిపించమని ఆహ్వానిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. నటరాజుకి నట భంగిమవో కీర్తన తోంతన శంకరునికి సంకీర్తనవో. శ్రీ 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 పూజ్య గురువులు త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి వారి కర కమలములచే ఈ కార్తీక దీప ప్రజ్వలన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. భక్తులకు మనవి, గురుతుల్యులు మొదట కార్తీక దీపాన్ని వెలిగించిన అనంతరం ఒకసారి నమస్కారం చేసిన తర్వాత మాత్రమే మీరు వెలిగించాలి. ముందుగా ఎవరు వెలిగించొద్దు. ఇది కార్యక్రమ నియమం. అలాగే శ్రీ అహోబిల రామానుజీయర్ స్వామి వారిని కూడా ఈ కార్తీక దీప ప్రజ్వలనలో పాల్గొనవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం.
శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర నావేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఆకాశలింగమై ఆవహించరా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి జడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ లింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా గురువందనం సమర్పించవలసిందిగా మా చైర్మన్ దంపతులు గారిని కోరుతున్నాం. సర్వేశ్వరుణ్ణి వేదమంత్రోచ్చారణలతో అర్చించాల్సిందిగా సికింద్రాబాద్కు చెందిన శ్రీ భ్రమరి సూర్యప్రకాశ విజయశంకర వేద పాఠశాల విద్యార్థులను కోరుతున్నాం. అజ్ఞానాంజాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. షన్నో మిత్రః శం వరుణః. ఓం శాంతి శాంతి శాంతి. వేదమనోచ్యాచార్యోంతే వాసిన మనుషాస్తి. బ్రహ్మశ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి సభక్తిపూర్వక స్వాగతం పలుకుతోంది భక్తి టీవీ కోటి దీపోత్సవం. వారు చెప్పే ధార్మిక విశేషాలు అనేకానేక చింతలను పరిష్కరిస్తాయి. ఆయన ప్రవచన బ్రహ్మ. శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి సాదర స్వాగతం పలుకుతోంది కోటి దీపోత్సవ వేదిక.
గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్లే భక్తి టీవీ వారు ఈ సంవత్సరం కూడా ఈ రాజధాని నగరంలో అత్యద్భుతమైనటువంటి రీతిలో ఈ కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం పాల్గొన్నట్టే ఈ సంవత్సరం కూడా ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఈ ఉత్సవం యొక్క విశేషం గురించి 4 మాటలు చెప్పేటటువంటి భాగ్యం కలగడం ఈశ్వరుడి యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణంగా భావిస్తున్నాను. దీపము అనేటటువంటిది విశేషమైనటువంటి మంగళప్రదత్వాన్ని కలిగి ఉంటుంది. దీపం అంత గొప్పతనాన్ని పొందడానికి ప్రధానమైనటువంటి కారణం దీపం భయాన్ని పోగొడుతుంది. ఎందుచేత అంటే చీకటి భయానికి పర్యాయపదం. ఎక్కడ చీకటి ఉందో అక్కడ భయం ఉంటుంది. ఎందుచేత అంటే చీకటిగా ఉందనుకోండి, అసలు అక్కడ ఉన్న వస్తువేది అన్నది తెలియదు. ఏదో తెలియనప్పుడు లోపల నుంచి భయం బయలుదేరుతుంది. ఉన్న వస్తువేది తెలియాలి అంటే, సత్యము గోచరము కావాలి అంటే ఒక దీపాన్ని పట్టుకొస్తే తెలుస్తుంది. చీకటిని తొలగించి ఉన్న వస్తువేదో ఉన్నట్టుగా చూపించగలిగినటువంటి శక్తి దీపమునందు అంతర్లీనముగా ఉండడమే దీపం అంత గొప్పది కావడానికి ప్రధానమైన కారణం. సర్వదేవతల యొక్క సమాహార స్వరూపుడై భాస్కరుడన్న పేరుతో, భా అంటే కాంతి, కాంతిపుంజమై దీపం రూపంలో వెలుగుతూ ఈ లోకాన్నంతటినీ ప్రకాశింపచేసేటటువంటి సూర్యనారాయణమూర్తి భగవానుడు కాకుండా ఇంకొకటి కాదు. భగవానుడే దీపం రూపంలో ఆ సూర్యుడిగా ఆకాశంలో వెలుగుతున్నాడు. అందుకే మహాత్ములైనటువంటి వారెవ్వరికీ కూడా ఇన్ని రూపాలుగా పరమాత్మ కనపడలేదు, ఒక్క రూపంగానే కనపడ్డాడు. ఈ కార్తీక మాసంలో ఇంత పెద్ద కార్యక్రమం చెయ్యడం అంటే అది కొన్ని కోట్లు ఖర్చు పెట్టగలిగినటువంటి పెద్ద పెద్ద సంస్థలు చెయ్యవలసినటువంటి విషయాన్ని ఒక టీవీ ఛానల్ నిస్వార్థంగా అందరి శ్రేయస్సు కొరకు ఇంత పూనిక వహించి ఇంతమందిని తీసుకొచ్చి చేస్తోందంటే నిజంగా మనందరం కూడా భక్తి టీవీ వారిని, ఆ సిబ్బందిని, వారి యాజమాన్యాన్ని సహృదయంతో అభినందించి తీరాలి. కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని మరింత శోభాయమానం చేసేందుకు, మనందరికీ కూడా అనుగ్రహ భాషణ సహిత ఆశీస్సులు అందించేందుకు ఈరోజు ఈ కోటి దీపోత్సవ ప్రాంగణానికి పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతీ స్వామి వారు వేంచేసి ఉన్నారు. వారిని ఈ వేదికపైకి భక్తిపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యా శంకర భారతి స్వామి వారికి కోటి దీపోత్సవ వేదిక నమోవాకాలు తెలియజేస్తోంది. అమ్మా, కార్తీక సోమవారం కోటి బిల్వార్చన జరుగుతోంది. ఇప్పుడు విశేషంగా సకుటుంబ శాంతి పూజా కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాం. పరిపూర్ణమైన భక్తి శ్రద్ధలతో ఆ కార్యక్రమాన్ని మనందరం స్వయంగా చేసుకునే అవకాశం మనకు ఆ పరమేశ్వరుడు మన భక్తి టీవీ యాజమాన్యం ద్వారా ఈ కోటి దీపోత్సవ యజ్ఞంలో మనకు కల్పించబడింది. అందరూ కూడా చేతులు జోడించి ధ్యానం చేస్తూ ఉండండి. ఓం దేవీం వాచమజనయం తదేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి సానో మంద్రే చమోర్జందుహానాధేనుర్వాగస్మానపదుష్టుదయితో అయం ముహూర్తస్వ ముహూర్తోస్తు. ఏతత్స్వ ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. శుభమస్తు. ఆచమ్య ప్రాణానాయమ్య ఆచమ్య. ముందుగా చేతులు జోడించి సకుటుంబంలో మొదటివాడు గణపతిని ప్రార్థన చేద్దాం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో. జ్యేష్ఠాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిः సేద సాదనం. ఓం గం గణపతయే నమః. ఓం సుబ్రహ్మణ్య స్వామిని నమస్కారం చేసి ధ్యానం చెయ్యండి అమ్మా. ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖ ప్రచోదయాత్. శ్రీవల్లి శ్రీదేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. ఓం పార్వతీ పరమేశ్వరుల్ని ధ్యానం చేద్దాం. ఓం శాంతం పద్మాసనస్థం శశిధర మకుడం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభేదం దక్షభాగే వహంతం నాగం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం
పార్వతీశం నమామి. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ, నకారాయ నమో నమః. ఓం నాగాధిరాజవలయం నాగహారేణ భూషితం నాగకుండల సంయుక్తం ఏకబిల్వం శివార్పణం. ఓం బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. బోలా శంకర భగవానికి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. జయ బలో దుర్గా మాతా की, గణేశ భగవానికి, సుబ్రహ్మణ్య భగవానికి, కోటి దీపోత్సవ కోటిలింగేశ్వర భగవానికి. అందరూ కూడా పల్లకీ సేవ వస్తోందమ్మా, ఎవ్వరూ ముట్టుకోవద్దు. ఊరేగింపు అంటే మన చెంతకు పరమాత్ముడు వచ్చినట్టు. నామం చెప్పాలి, చేతులతో భజన చేయాలి. శివాయ నమో నమః శివాయ, హరాయ నమో నమః శివాయ, సాంబ సదా శివ నమః శివాయ. మాన్య కేంద్ర మంత్రి వర్యులు శ్రీ వైఎస్ సుజనా చౌదరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పీఠాధిపతి గారికి ఈ కోటి దీపాల ఉత్సవానికి వచ్చిన అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, పిల్లలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఈ ఆధునిక ప్రపంచంలో ప్రతిదినము వేగవంతంగా పరిగెత్తవలసిన అవసరం ఉన్నప్పుడు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడటం, దాని నుంచి ప్రశాంతత పొందటం, ఆ భగవంతుడి ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని చెప్పి, సుఖ సంతోషాలతో ప్రజలందరూ ఉండాలని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన భక్తి టీవీ వాళ్ళకి, దాని అధిపతి నరేంద్ర చౌదరి గారికి మనందరం ఎంతో అభినందనలు చెప్పాలి. ఈ రోజుల్లో పర్టికులర్గా భారతదేశం యొక్క పాశ్చాత్య విలువలు, పాశ్చాత్య శక్తులు, భగవంతుడి మీద ఒక నమ్మకం, దాని నుంచి ప్రశాంతంగా జీవనం గడపటం అనేది చాలా అవసరం. ఈ వేదికని, ఇలాంటి సమావేశాన్ని, ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పరిచినందుకు, కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా అభినందనలు, కృతజ్ఞతలు.